రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగిన ముగ్గురు బాలురు గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద గోదావరిలో ఈ ఘటన నెలకొంది. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక మత్స్యకారులు చేపట్టిన గాలింపు చర్యలలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సానపోయిన సూర్యతేజ, కేత ప్రవీణ్లుగా పోలీసులు గుర్తించారు. మరొక బాలుడు నీతిపూడి పవన్ కుమార్ కోసం సహాయక చర్యలు బృందాలైతే ముమ్మరంగా గాలిస్తున్నారు. నిన్న సుమారు 4:30 గంటలకి 5 వ్యక్తులు ఇలాగా రాయలంకలో స్నానం చేయడానికి వచ్చారండి. స్నానం చేయడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ పోటు వల్ల వాళ్ళకి లోతు ఎంత ఉందో తెలియక వాటర్ ఎక్కువ ఉన్న చోటుకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ముగ్గురు వ్యక్తులు గల్లంత అయిపోతే ఇంకో 2 వ్యక్తులు వాళ్ళని చూసి కంగారు పడిపోయి పరిగెత్తితే ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు చూశారండి. రైతులు చూసి వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఏం జరిగిందంటే ఇలాగ ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారని చెప్పడం జరిగింది. వాళ్ళ ముగ్గురులో ఈలోగా ఆ రైతు పరిగెట్టుకు వచ్చేసరికి అందలేదండి. రాత్రి నుంచి ఈ ఎస్డిఆర్ఎఫ్ తర్వాత రెవెన్యూ వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 5:30కి ఒక బాడీ ట్రేస్ అయిందండి. 6కి ఇంకొక బాడీ ట్రేస్ అయిందండి. ఇప్పుడైతే ఇంకొక బాడీ పెండింగ్లో ఉందండి. ముగ్గురు పిల్లలతో పాటు ఒక వ్యక్తి మా గ్రామస్తుడు చనిపోవడం చాలా బాధాకరం. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ రక్షణ ఏర్పాట్లు ఎటువంటి లేవు. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రక్షణ చర్యలు ఎటువంటివి లేవు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తిగా ఆచంట మండలంలోని అయోధ్యలంక గ్రామం కావటం వలన చనిపోయిన వాళ్ళేమో నాగుల్లంక. రైట్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇక ఈ సరదాగా ఈతకు వెళ్లి స్నానానికి వెళ్లి ముగ్గురు బాలుడు కూడా గల్లంతవ్వడం చూసాం. వారు కూడా మృతి చెందడం చూసుకోవచ్చు. ఇక నిన్న చూసుకుంటే నిన్న కూడా 7 మంది గల్లంతయ్యారు. ఇప్పటికి వారి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. 2 రోజుల క్రితం ముమ్మిడివారం మండలం కబనివారి లంక దగ్గర జరిగిన గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. అదే నేపథ్యంలో నిన్న సాయంత్రం పి గన్నవరం నాగులంక గ్రామానికి చెందిన మరో 3 యువకులు ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పరిసర ప్రాంతాల్లోని గోదావరిలో గల్లంతయ్యారు. అయితే వరుస సంఘటనలతోటి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న గల్లంతైన 3 యువకులు కూడా పి గన్నవరం మండలం నాగులంక చెందిన వారు కాగా, వారిలో ఈ రోజు 2 యువకుల మృతదేహాలను అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అయితే వాళ్ళిద్దరు మృతదేహాలను వెలికి తీశారు. ఒకరైతే తానుపోయిన సూర్యతేజ, మరొకరు కేత ప్రవీణ్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక యువకుడు నీతిపూడి పవన్ కుమార్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గజయితగాళ్ల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. వరుసగా ఈ గోదావరి నదీ తీర ప్రాంతాల్లో సరదాగా స్నానం కోసం వెళ్లిన యువకులు ఈ విధంగా మృత్యువాత పడటం అయితే ఒకంత ఆందోళనకరమైన విషయం చెప్పుకోవచ్చు. కోనసీమ వ్యాప్తంగా ఇసుక ర్యాంపులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ఈ విధమైన ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెడ్జింగ్ యంత్రాల ద్వారా ఇసుకను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా లోతులోకి తవ్వి ఇసుకను తరలించకపోవడం వల్ల గుంతలు ఏర్పడి ఆ గుంతల్లో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కూడా ఇక్కడ పర్యావరణ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అక్రమ ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో వారి ఆగడాల వల్ల, చేష్టల వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అయితే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఎస్ వెంకట్, అలాగే చెప్పండి. ఇక నిన్నటి చూసుకుంటే ముమ్మిడివరం ఘటనకు సంబంధించి కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమయానికి పోలీసులు కూడా పంపించలేదు అనేది ప్రధాన బలంగా వినిపిస్తుంది. నేపథ్యంలో ఈ విధంగా చూసుకోవాలంటారు. మరి ఈ ఘటనకు సంబంధించి స్పందించడం జరిగిందా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది? ముమ్మిడివారంలో మొన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యువకులు గల్లంతవగా కనీసం సాయంత్రం కూడా అధికారులు, అక్కడ రెవెన్యూ అధికారులు కానీ స్థానిక
పంచాయతీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో ఎవరైతే గల్లంతైన ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని అదేవిధంగా ఎస్పీ సహాయంతో రంగంలోకి దిగి 2 రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న సాయంత్రం వరకు అయితే 7 మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకైతే అధికారులు అప్పచెప్పారు. మరొక యువకుని కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే అక్కడ కూడా కొనసాగుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు ఆయన వచ్చారు. కేసు విచారణకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ప్రస్తుతం భార్గవ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. రైట్ వయ్య, వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ అయిన సజ్జల భార్గవరెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసును నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు సజ్జల భార్గవరెడ్డి హాజరయ్యారు. గతంలో కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించి సజ్జల భార్గవరెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా సజ్జల భార్గవరెడ్డి పెట్టిన పోస్టులను తీవ్ర అభ్యంతరం తెలిపిన సుప్రీంకోర్టు సోషల్ మీడియా పోస్టులు భరించరాని స్థాయికి వెళ్లాయని సజ్జల భార్గవరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో లేవని సుప్రీంకోర్టు సజ్జల భార్గవరెడ్డికి బెయిల్ ను కూడా నిరాకరించింది. అటు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వరా రవీంద్రారెడ్డిపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ సైతం కొట్టేసింది. తాజాగా ఇప్పుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా అదే సోషల్ మీడియాకు సంబంధించి కేసులు నమోదు కావడం, దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేయడం, పూర్తిగా దీనికి సంబంధించి మాత్రమే సజ్జల భార్గవరెడ్డి విచారణకైతే హాజరయ్యారు. అయితే 3 గంటలకు అన్నారు కదా, ముందుగానే రావడానికి గల అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా విచారణకి 3 గంటలకు హాజరవ్వాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేశారు. 3 గంటల టైంలో ఆ సమయంలో సజ్జల భార్గవరెడ్డికి వేరే ఇతరత్ర కారణాల వల్ల తను ముందుగానే విచారణకు హాజరవుతానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ముందుగానే విచారణకు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించి ఇప్పుడు గతంలో కూడా ఈ దళితులకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో దానికి సంబంధించి అటు సజ్జల భార్గవరెడ్డిపై కేసు అయితే నమోదైంది. ప్రస్తుతానికి ఇటు మంగళగిరి రూరల్ పోలీసులు కూడా అదే విధంగా దీనికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి విచారణకు హాజరవ్వమని సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు పంపించడం అనేది కొంచెం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ అటు వైసీపీ కార్యకర్తలకు కానీ అందరినీ ఆశ్చర్యానికి అయితే ప్రస్తుతానికి గుర్తించింది. థ్యాంక్ యూ వాసుబాబు. రైట్గా కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ ను కానిస్టేబుల్ సాగర్ పీటీ వారెంట్ పై జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన మ్యాజిస్ట్రేట్ నిందితుడిని జున్ను ప్రసాద్ కు రిమాండ్ అయితే విధించారు. ఇక అనంతరం ప్రసాద్ కోర్టు ఆవరణలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండగా రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టు లోపలికి వెళ్లిన కానిస్టేబుల్ సాగర్ కళ్లు కప్పి అక్కడి నుండి పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పోలీసులు కస్టడీ నుండి ఖైదీ పారిపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రైట్ గా కోర్టు ఆవరణ నుండి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ ను కానిస్టేబుల్ సాగర్ పీటీ వారెంట్ పై జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. ఇక కేసు వివరాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడు జున్ను ప్రసాద్ కు రిమాండ్ విధించారు. అనంతరం ప్రసాద్ కోర్టు ఆవరణలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండగా రిమాండ్ వారెంట్ తీసుకునేందుకు కోర్టు లోపలికి వెళ్లిన కానిస్టేబుల్ సాగర్ కళ్లు కప్పి అక్కడి నుండి పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పోలీసుల కస్టడీ నుండి ఖైదీ పారిపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువూరు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీపీ పరాప బాబురావు అతని కుమారుడు తిరువూరు పట్టణ 19వ వార్డు కౌన్సిలర్ 3 దుర్గారావు తెలుగుదేశం పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ఈ రోజు విజయవాడ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ, తిరువూరు నియోజకవర్గ యువ నాయకులు మాదల హరిచరణ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు. కౌన్సిలర్ 3 దుర్గారావు టీడీపీలో చేరడంతో మున్సిపల్ చైర్మన్ పీఠానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. దీంతో మరికొన్ని రోజుల్లో నగర పంచాయతీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయనుంది. నా పేరు మూడు దుర్గారావు, తిరువూరు నగర పంచాయతీ 9వ వార్డు కౌన్సిలర్ని. నేను ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం జరిగింది. నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేదు. నా అంతటి నేనే పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరు కూడా చెందాల్సిన అవసరం లేదు. నేను కొద్దిగా సేఫ్గానే ఉన్నాను. నన్ను ఎవరు కూడా కిడ్నాప్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. నేనంతటి నేనే బయటికి రావడం జరిగింది. మళ్ళీ తిరిగి నేను తిరువూరు రేపు ఉదయం కల్లా వస్తాను. దయచేసి అందరూ గమనించండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయం మొత్తంగా చూసుకోవచ్చు. తిరువూరు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైసీపీకి అయితే దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి ఇప్పటి వరకు మెజార్టీ ఫిగర్ ఉన్నటువంటి విషయం తెలిసిందే. మొత్తంగా ఈ యొక్క పీఠాన్ని టీడీపీ అయితే కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఇందులో భాగంగానే వైసీపీకి ఆ తీవ్ర దెబ్బే తగులుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో ఈ చైర్మన్ ఎన్నిక విషయంలో సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి గతంలో అక్కడ ఆ తిరువురులో తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. కొంతమంది వైసీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకొని కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా పరిణామాలు అయితే పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీపీ పరసా బాబురావు అతని కుమారుడు తిరువూరు పట్టణ 19వ వార్డు కౌన్సిలర్ 3 దుర్గారావు తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. ఈ రోజు విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, తిరువూరు నియోజకవర్గ యువ నాయకులు మాదాల హరిచరణ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఈ కౌన్సిలర్లు 3 దుర్గారావు టీడీపీలో 3 కౌన్సిలర్లు 3 దుర్గారావు టీడీపీలో చేరడంతో మున్సిపల్ చైర్మన్ పీఠానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ అయితే తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే నగర పంచాయతీపై కూడా తెలుగుదేశం పార్టీ జెండా
ఎగరవేయనుందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే ఈ ఇప్పుడు మ్యాజిక్ తో రావడంతో ఒక్కసారిగా వైసీపీలో అయితే గూగుల్ పుట్టిందని చెప్పాలి. వైసీపీకి ఒక్కసారిగా ఈ దెబ్బ తగలడంతో వైసీపీ అయితే ఛార్జీ గురైంది. మరి కొంతమంది కూడా టీడీపీలో చేరే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.